కృష్ణా జిల్లాలో తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మొన్నటి వరకు మాటల యుద్ధానికి పరిమితమైన ఈ పోరు తాజాగా హత్యాయత్నానికి దారితీసింది. టీడీపీ నేత జెడ్పీటీసీ బండి శ్రీనివాసరావుపై టీడీపీ ఎమ్మెల్యే బండల బుద్ధప్రసాద్ వర్గం దాడి జిల్లా వ్యాప్తంగా సంచలనాన్ని రేపింది. కృష్ణా జిల్లాలో తెలుగు తమ్ముళ్ల వర్గపోరు పతాక స్థాయికి చేరింది. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, జెడ్పీటీసీ సభ్యుడు బండి శ్రీనివాసరావు మధ్య కొన్నాళ్లుగా వైరం నడుస్తోంది. అంబటి బ్రాహ్మణ వర్గంలో మంచి పేరున్న వ్యక్తి బండి శ్రీనివాసరావు. టీడీపీకి నమ్మిన బంటనే పేరుంది. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి మండలి బుద్ధప్రసాద్ చేరికతో వర్గ విభేదాలు మొదలయ్యాయి. అవకాశం వచ్చిన ప్రతిసారి ఇరు వర్గాలు దూషణలకు దిగడం, మాటల తోటాలు పేల్చుకోవడం సర్వసాధారణమైపోయింది. ఈ క్రమంలోనే బండి శ్రీనివాసరావుపై ప్రత్యర్థి వర్గం దాడికి తెగబడింది. కోడూరులో ఓ ఎరువుల షాప్లో కూర్చొని ఉండగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా కత్తులు రాడ్లతో విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా పొడిచి కొట్టారు. శ్రీనివాసరావు పెద్దగా కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. వెంటనే స్పందించిన స్థానికులు బండి శ్రీనును స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. మండలి బుద్ధప్రసాద్ అనుచరులే తన తమ్ముడిపై దాడి చేశారని బండి శ్రీనివాసరావు సోదరుడు శేషగిరిరావు ఆరోపిస్తున్నారు. రాజకీయ ఎదుగుదలను సహించలేకే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన 10 నిమిషాల్లో నేను మా బ్రదర్ ఇంకా ఇద్దరు ముగ్గురు మాట్లాడుతూ ఉండగా ఎనగబెట్టినే వచ్చి ముందేమో పోతన ప్రభు వచ్చి వాటేసుకొని మా బ్రదర్ని నరికేరా అని చెప్పని అనేసరికి వాడు మేనరుడు వచ్చి కత్తిసుకొని ఎత్తేసాడు. దూరం నుండా పోతపోయిన సాయిబాబు, పాలాడు ఆనందరేమో చంపేడు ఎంత అయితే మేము నేను ఖర్చు పెట్టి పెడతాను డబ్బులు ఎంత అయితే మీరు బతుకురా పక్కన అని చెప్పని పెద్ద కేకలు వేశారు దూరం నుండి. దాడికి పాల్పడ్డ వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని బండి శ్రీనివాసరావు వర్గం డిమాండ్ చేస్తోంది. లేదంటే తమ మనుగడే కష్టమని భయాందోళనకు గురవుతున్నారు. కరస్పాండెంట్ తిరుమలరావు, సాక్షి న్యూస్, కృష్ణా జిల్లా.